జానకమ్మ కథలకి అందరికీ నమస్కారం. సాయంత్రం అయిపోయేసరికి పిల్లలందరూ రోజులాగానే స్కూల్ అయిపోయాక జానకమ్మ ఇంటికి వచ్చారు. అక్కడే ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉన్న బ్యాక్యార్డ్లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకుని చక్కగా కూర్చున్నారు. కానీ ఆ రోజు దూరంగా కూర్చున్నారు. ఒకరినొకరు చూడ్డం కూడా లేదు. జానకమ్మ ఇది ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది పిల్లలు? ఐషు నవ్వుతూ చెప్పింది. మేమందరం బాగా ఆడుకున్నాం జనకమ్మ. క్లాసెస్ అన్ని బాగానే జరిగాయి. కానీ శివ మరియు అర్జున్ ఇద్దరు గొడవ పడ్డారు. ఎందుకు గొడవ పడ్డరు నన్నా? జానకమ్మ అర్జున్ వైపు శివ వైపు చూసి అడిగింది. ఇద్దరూ తల వంచుకుని మౌనంగా ఉన్నారు. ప్లేగ్రౌండ్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక పెన్సిల్ దొరికింది అవ్వ. దానికోసం ఇద్దరు నాది అని గొడవ పడ్డారు. జానకమ్మ నవ్వుతూ, సరే మీరు ముందు ఈ జంతికలు తీసుకోండి అని. సారే ముందు ఈ జంతికలు తీసుకోండి. అది విని ఇంకా మన చింటూ ఆగుతాడా? మీరే చూడండి. నాకు జంతికాలు. అయ్యయ్యో, తెలిసిందే కదా మన చింటూ అల్లరి. ఇంకా మన జానకమ్మ సరే పిల్లలు, నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఎప్పుడు కలిసి తిరిగేవారు. ఒక రోజు అడవిలో నడుస్తూ అలసిపోయారు. ఆకలి వేసింది. దూరంగా ఒక మామిడి చెట్టు కనిపించింది. ఇద్దరు కలిసి మామిడి పండుని కోశారు. కాని తర్వాత దాని కోసం గొడవ పడ్డారు. మన అర్జున్ శివలాగనా అవ్వా? మన అర్జున్ శివలాగనా అవ్వా? మూడో వ్యక్తి వాళ్ల గొడవను గమనించి వాళ్లు కోసిన ఆ మ్యాంగోని ఎత్తుకుని మెల్లగా వెళ్ళిపోతాడు. వాళ్ళు గొడవ పడుతుండగా మూడో వ్యక్తి ఆ పండుని తీసుకొని వెళ్ళిపోయారు. అయ్యయ్యో! జానకమ్మ కథ ఆపి అర్జున్ శివ వైపు చూస్తుంది. శివ మెల్లగా జానకమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. జానకమ్మ మృదువుగా చెప్తుంది, గొడవలో వాళ్లు సంపాదించిన మామిడి పండు కూడా పోయింది. పంచుకుని ఉంటే ఇద్దరికీ ఆకలి తీరేది. అర్జున్ శివ ఇద్దరూ అప్పుడు వాళ్ళకి అర్థమైంది, కలిసి ఉంటే ఆ పండు పోయేడి కాడు అని. రెండు పిల్లలు, ఈ గొడవలో ఆ ఇద్దరు స్నేహితులు కష్టపడి సంపాదించిన మామిడి పండు కూడా పోయింది. అదే వాళ్లు కలిసి ఆ పండును పంచుకుని తినుంటే ఇద్దరికీ వచ్చేది, ఇద్దరి ఆకలి తీరేది. అర్జున్ శివ్ ఎప్పుడు చెప్పండి, గొడవ పడతారువా లేదా కలిసి ఉంటారా? తరువాత జానకమ్మ ఇంకా ఇలా చెప్పింది, గొడవ పడితే మనం ఊహించని ఎన్నో మంచి విషయాలను కోల్పోతాం. కానీ కలిసి ఉండి స్నేహంగా ఆలోచిస్తే అద్భుతమైన పనులు చేయగలుగుతాం. ఆ సాయంత్రం అర్జున్ శివ ఇద్దరూ మళ్లీ కలిసి కూర్చున్నారు. జానకమ్మ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. చూశారుగా, మీరు కూడా మీ స్నేహితులతో గొడవపడకుండా మంచిగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇలాంటి జానకమ్మ కథలు మీకు ఇంకా కావాలి అంటే దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.